ఇవ్వాలి అంటే అక్క కొంచెం జరగాలి మిత్రులు అందరూ కూడా 500 రూపాయలు తీసుకోవాలి. కాంగ్రెస్ మర్చిపోకురి. జై కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్ పార్టీ. జై రేవంత్ రెడ్డి. ఇక్కడికి వచ్చింది మేడం. కోరుచున్నాము మరియు టిఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్స్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పథకం తీసుకున్నా ఎందుకు తీసుకుంటారు? ఉన్నోళ్ళ కోసం ఇవ్వడానిక కాదు కదా, పేదవాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి పేదవాళ్ళ కోసం తీసుకుంటారు. ఇది ఇక్కడ కావాల్సిన టార్పలిన్ షీట్స్ అన్నా గోనె సంచులైనా ఇవన్నీ కూడా సఫిషియెంట్ గా ఉండాల్సిందిగా చూడాలని కోరుతున్నాము రైతుల తరపున. అట్లనే రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం ఎట్లయితే మంచిగా సెంటర్స్ నడిచినాయో ఇప్పుడు కూడా అదే విధంగా నడిచేటట్టుగా చూడండి. ఇంకా ఏమి ప్రాబ్లం ఉన్నా గానీ మా దృష్టికి తీసుకురావచ్చు, తప్పకుండా అది సాల్వ్ అయ్యేటట్టు చేస్తాము. ఇంకా సన్న బియ్యం గురించి అయితే అందరికి తెలిసిన విషయమే. సన్న బియ్యము గతంలో ఏమో దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం చాలా మంది తినకపోయేటోళ్ళు. దాన్ని కోడ్ల ఫామ్లకి వేసుడు, అమ్ముకునుడు, లేకపోతే దోశలతో పాటు దోశ పిండి చేసుకునుడు, జొన్న పిండితో పాటు పట్టించుకునుడు చేసుకునేటోళ్ళు. కానీ తినేటోళ్ల సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తినే తిండి దగ్గర ఏం తేడా ఉంటది? డబ్బులున్నోళ్ళేమో సన్న బియ్యం తినాలి, పేదోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా? అందరు ఇంత చాకరీ చేసేది 2 ముద్దలు తృప్తిగా తిననికే కదా, అక్కడ కూడా ఏం తేడా ఉంటది అని చెప్పి సన్న బియ్యం ఇయ్యాల్సిందే, ఇచ్చి తీరాలి. దొడ్డు బియ్యం ఇస్తే ఏం లాభము? ఒకప్పుడు 10-15 ఏళ్ల కింద తినేటోళ్ళు కానీ ఇవాళ రేపు ఎవరు దొడ్డు బియ్యం తింటలే. అదంతా వృధా పోతుంది, ఇట్లా వేరే వేరే రకాలుగా పోతుంది అని చెప్పి ఆలోచన చేసి ఎవరైతే సన్న రకము వరి వేస్తారో ఆ సన్న రకం ఒడ్లకి కింటాకి 500 బోనస్ అని చెప్పి ఇంకా ఎక్కువ వేసేటట్టుగా చేసి ఈరోజు ఆ సన్న బియ్యం మనకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇయ్యమంటే ఇస్తారా మీరు ఎవరికైనా సన్న బియ్యం? ఇయ్యరా? అందుకనే ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అది పేదవాళ్ళకి అందాలి, వాళ్ళకి యూజ్ రానప్పుడు అది వేస్ట్ అని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నారు. నిజంగా కూడా ఈ సన్న బియ్య పంపిణీ కార్యక్రమము చరిత్రలో నిలిచిపోతుంది.